ప్రింట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు గవర్నమెంట్ చేయడంలో మేము ఒక 4 రోజులు పిల్లల్లో ఉన్న శారీరకమైన నైపుణ్యాన్ని బయటికి చేయడానికి చాలా వరకు మా మేనేజ్మెంట్స్ అకాడమిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కసారి మేము ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ఇయర్ 1 month లేట్ కావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కళ్యాణరాజ్ మేడం గారు రావడం జరిగింది. పొద్దునే దీపజ్ఞానం చేసిన తర్వాత స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేసి ఇప్పుడు రన్నింగ్ రేస్ జరుగుతుంది. ఒక్కొక్క పిల్లవాళ్ళు చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళకి మా మండలి తరఫున వాళ్ళకి ప్రైజ్ రూపంలో ఎక్స్టెండ్ చేయడం కాకుండా వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ కూడా మనకి స్టేట్ లెవెల్లో జరుగుతుంది. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ దాని శాస్త్రంలో బీ-స్పాట్ అంటారు. బీ-స్పాట్ అనేది రాష్ట్ర వ్యాప్త సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కరీంనగర్ మండలంలో చేయడం మాకు ఎంతో సంతోషకరం. ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్స్ అనేది పిల్లల్లో కాంపిటీషన్ స్పిరిట్ అంటే ఫిజికల్గా మెంటల్గా స్ట్రెంగ్త్తో పాటు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళు స్టడీస్లో కూడా ఉంటారు. అంటే జీవితంలో ఎక్కడ రాణించాలన్నా కాంపిటీషన్ అనేది ఉంటారు. కాంపిటీటివ్ స్పిరిట్ ఉన్న వాళ్ళే జీవితంలో రాణిస్తారు. కాబట్టి అవి పెంపొందించడానికి మేము ఈరోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మైసూరు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చేయడం జరిగింది. మన వచ్చి ఈ క్రీడలను ప్రారంభించారు. అనేక మందికి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నట్టు ప్రతి విషయంలో కూడా వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు గారికి, మన బడ్జెట్ మెంబర్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ గారికి, మరియు రంగారెడ్డి అసోసియేషన్ సెక్రటరీ వీరేందర్ గారు, మరియు రాష్ట్ర సలహాదారు బుచ్చిరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి ముఖ్యంగా మండల్ కమిటీ వాళ్ళని బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కరీంనగర్ మండలం వాళ్ళని ప్రత్యేకంగా జిల్లా తరఫున అభినందిస్తున్నాం. ఈరోజు బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ కరీంనగర్ మండలం నిర్వహిస్తున్నటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గారు సబితా ఇంద్రారెడ్డి గారు మరియు స్పోర్ట్స్ అథారిటీ మిస్టర్ క్రాంతి కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు మిస్టర్ క్రాంతి కుమార్ సార్, వీరేంద్రరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరినీ స్వాగతిస్తున్నాము. ఈ స్పోర్ట్స్ అనేది ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అన్ని స్కూళ్ళ లోపల మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక పండుగ వాతావరణం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మండల కమిటీ శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ గౌడ్, తర్వాత మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరికీ నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన స్కూళ్ళలో చూస్తున్నాం ప్రైవేట్ స్కూల్లో అంటే సుమారు అన్ని కార్యక్రమాలు ఎంత బాగా చేసినా కూడా గ్రౌండ్స్ అనేవి లేదు అన్న సంగతి మా అందరికీ తెలిసిందే. గ్రౌండ్స్ చిన్న చిన్న గ్రౌండ్స్ ఉంటాయి. చిన్న చిన్న గ్రౌండ్స్ ఉన్న దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కనీస సంవత్సరానికి 1-2 సార్లు మనకి ఇలాంటి పెద్ద గ్రౌండ్లో తీసుకొచ్చి ఒక్కొక్క స్కూల్ నుండి ఒక్క స్కూల్ వాళ్ళు కాకుండా అందరు స్కూళ్ళు కలిసి ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేసుకొని ఒక పండుగ వాతావరణంలో ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామో తెలియజేస్తా ఉన్నాను. ఈ మండల కమిటీలు ఏవైతే నెగ్గారో వాళ్ళని మన జిల్లా కమిటీ పరిచయం జరుగుతుంది. మనం చెప్పుకోవాల్సిన మట్టిలో మాణిక్యాలని అంటే మన దగ్గర స్టూడెంట్స్ రేపు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెతికి బయటికి తీయడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.